కర్కాటక రాశి వారికి నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయ వ్యయాల గురించి తెలుసుకునేదైతే, ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 11% ఉంది. ఇక ఆరోగ్యం 5%, అనారోగ్యం 1, మరియు రాజ్యపూజ్యం 2, రాజకోపం 6, సుఖము 6, దుఃఖము 3 ఈ సంవత్సరం. అయితే ఈ సంవత్సరంలో విశేషంగా వీరికి మే తర్వాత గురువు చేంజ్ అవుతాడు. ఏకాదశ స్థానం, ఆర్థికంలో అభివృద్ధి చెందుతారు. వీళ్ళు ఏ పని చేసినా సక్సెస్ కనబడుతుంది. పర్టికులర్ బిజినెస్ మ్యాన్లు ఎంత కష్టపడతారో అంత అభివృద్ధి చెందుతారు. మీరు ఏ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఖచ్చితంగా లాభం ప్రాప్తిస్తుంది. ఇక ఈ సంవత్సరంలో మీరు ఏమనుకుంటారో అది మీ కళ పండుతుంది. అంటే మీరు ఎంత కష్టపడతారో అంత అభివృద్ధి. విద్యార్థులు మీరు అనుకోని దాన్ని జయిస్తారు. ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నించే వారికి ఖచ్చితంగా లభిస్తుంది. ఇక కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది. రైతులు వ్యవసాయంలో అభివృద్ధి చెందుతారు. నూతన భూముల్ని కొనుగోలు చేస్తారు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు వ్యాపారాన్ని విస్తరిస్తారు మరియు అనేక విధాలుగా వాళ్ళు అభివృద్ధి చెందుతారు. ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి చాలా బాగుంటుంది, ఏ ప్రాబ్లం లేదు. కానీ వీళ్ళు అష్టమ శని ఉంటాడు కదా, కొంచెం జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే వాహనాల అపఘాతాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఎక్కడైనా డ్రైవ్ చేసేటప్పుడు మీరు సెల్ఫ్ డ్రైవ్ ఎక్కువ చేయకండి. మీరు డ్రైవర్ని పెట్టుకొని జర్నీ చేస్తూ ఉండండి. లాంగ్ జర్నీ అస్సలు చేయకండి. అడ్వెంచర్స్ అస్సలు పెట్టుకోకండి. ఇటువంటివి అంటే వాహనాలకి మరియు రోడ్లలో తిరిగేటప్పుడు, సైకిల్లో తిరిగేటప్పుడు, చిన్నపిల్లలు ఇంటి బయట వెళ్ళేటప్పుడు ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే అన్ని విధాలుగా శుభ సంతోషాలు మీ జీవితంలో జరుగుతాయి. వివాహం లేని వారికి వివాహాలు ప్రాప్తిస్తాయి. భార్యాభర్తల మధ్యలో సఖ్యత ఏర్పడుతుంది. ఇక ఈ సంవత్సరంలో వీళ్ళు ఎటువంటి పుణ్యకార్యాలు చేసినా, దాన ధర్మాలు చేసినా, యజ్ఞ యాగాదులు చేసినా వాళ్ళకి అపారమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి విశేషమైన యోగం ఉంది. దాన్ని ఉపయోగం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఎటువంటి విఘ్నాలు లేకుండా, వాహనాల్లో అపఘాతాలు రాకుండా అయినంత వరకు జాగ్రత్త పడాలంటే గణపతిని పూజించాలి. ప్రతిరోజు గణపతిని పూజించండి, గణపతిని అర్చించండి, గణపతి అష్టోత్తరం చదువుకోండి. ఎంత గణపతిని పూజిస్తారో ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టంగా ఉంటుంది. గురుజీ, ఇక